రాజకీయ నాయకుడు చేయని విధంగా అందరూ ప్రజల డబ్బులు దోచుకోవడానికే రాజకీయాల్లోకి వస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బుని ప్రజల కోసం దానం చేస్తున్నారు, కౌలు రైతులకు ఇస్తున్నారు. దీని గురించి మీరు ఎలాంటి స్పందనిస్తారు? నా కౌలు రైతులకి ఇస్తున్నాడంటే ఆయన ఇచ్చిన మాట, ఓకేనా, ఇచ్చిన మాట విధానాన్ని బట్టి ఆయన ఇచ్చాడు. కానీ ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం, ఓకేనా, ఆయన చేస్తున్న సేవ మంచిదే. కానీ ఇట్లా చేయకూడదు అనేది చాలామంది విమర్శలు చేస్తారు, ఓకేనా. ఆ విమర్శలకు కూడా తగ్గట్టు సమాధానం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చెబుతున్నారంటే చాలా హ్యాపీనెస్ అనిపించింది. ఆయన ఒక పక్క డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తూనే సినిమాలు చేస్తున్నారు. దీనివల్ల పాలనకి ఏమైనా దెబ్బతినే అవకాశం ఉందంటున్నారు? ఎటువంటి ఇబ్బంది లేదన్న, ఎటువంటి బాధ లేదు. ఇట్లాగే వాలంటీర్లు లేకపోతే పింఛన్లు పడిపోతాయి, రేషన్ బియ్యం అదే అవి లేకపోతే రేషన్ బియ్యం జీబులు లేకపోతే రేషన్ బియ్యం ఆగిపోయింది, పెన్షన్ ఆగిపోయింది అని చెప్పేసి చాలామంది విమర్శలు చేశారు. ఏమైనా ఆగినాయా? సేమ్ అదే సిచ్యువేషన్ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. రాజకీయం నేర్చుకుంటున్నారు, రెండూ ఉన్నాయి, ఓకేనా. అటు సినిమాలు పరంగా ఉంది, ఇటు రాజకీయ పరంగా ఉంది, రెండూ నేర్చుకుంటున్నారు. ఇప్పుడు రీసెంట్గా ఒక హీరోయిన్ ఉంది, పిఎం అయితే బాగుండిద్దని. ఆమెకి ఎందుకు ఆలోచన వచ్చింది? ఆయన రాజకీయ మాటలు, ఒక మాట మాట్లాడితే విధానం ఉంటుంది చూసావా, అది అనేది పవన్ కళ్యాణ్ గారిలో ఒక రాజకీయ నాయకుడు విధానం అనేది కనపడుతుంది. దానివల్ల ఆ మాట అవ్వచ్చమ్మా. మా గుజరాత్ ఛాయ్ అమ్ముకునే మా ఎవరు మోడీ సారే అయ్యారు, పవన్ కళ్యాణ్ గారు అవడంలో తప్పేముంది? అవ్వచ్చు అన్న. 21 సీట్లు కాదన్న, నీకు తెలుసో తెలీదో 77లో ఒక్క సీటే అవసరమైంది. పిఎం వెళ్ళి కూర్చోడానికి పిఎం ప్లేస్లో కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీకే ఒక్క సీటే అవసరమైంది, ఓకేనా. ఆ ఒక్క సీట్ ఎవరిచ్చారు? అరే అదే సేమ్, ఓకేనా. ఆయన ఎంపీగా నిలబడ్డప్పుడు చంద్రబాబు నాయుడు గారే కదిలిచ్చారు. అదే పరిస్థితి పవన్ కళ్యాణ్ గారికి కూడా రావచ్చు, చెప్పలేం, ఓకేనా. అదృష్టం అనేది ఉంటుంది చూసావా. 10 సంవత్సరాలు కష్టపడ్డాడు, పార్టీ పెట్టాడు, అన్న చేత పార్టీ పెట్టించాడు, కాంగ్రెస్ పార్టీని తిట్టాడు, రోడ్ల మీద ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. కానీ 10 సంవత్సరాలు ఆపకుండా అలా అన్న తప్పుకున్నాడు, నాకు వద్దురా బాబు రాజకీయం అని. కానీ నిలబడ్డాడు 10 సంవత్సరాలు నిలబడి పక్క ఎంత పెద్ద పెద్ద మేధావుల్ని పక్కన పెట్టుకున్నాడు. నాదెళ్ల మనోహర్ గారు ఎట్టంటి వాళ్ళు, అలా నాన్నగారు సీఎం అయ్యాడు, ఏది ఎన్టీ రామారావు గారు లాంటి పక్కన పెట్టి, ఓకేనా. సేమ్ అట్లాంటి వాళ్ళు పక్కన వచ్చి కూర్చున్నారంటే దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఒక సినీ ఫీల్డ్ ఉన్నప్పుడు మాకు నచ్చలా, నేను ఫుల్ రివర్స్. కానీ ఇప్పుడు రాజకీయం వచ్చిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలు, పిఠాపురానికి చేస్తున్న మంచి, రైతులకు చేస్తున్న మంచి, సొసైటీలో ఒక కలయిక కుల రాజకీయాలను తొక్కుతున్న విధానం అనేది మాకు ఈరోజు ఆయన వల్ల నచ్చింది. కాబట్టి ఆయనకు మేము సపోర్ట్ పలుకుతున్నాం. ఎవరెన్నన్నా నాలుగు చెప్పగలం, నువ్వు ఒకటంటే మేము 10 చెప్పగలం. అలా ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని మేము చూసుకుంటున్నాం. అది డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారికి మీరు ఎన్ని మార్కులు వేస్తున్నారు? 100కు 100 వేస్తాం అన్న. ఎన్ని మార్కులు వేసేది? 100కు 100 వేస్తాం. రేపు ఎప్పుడు ఏప్రిల్లోనే మార్చిలోనే పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయి. ఆయన కింద అది ఉంది ఆ శాఖ, దానిలో చూపిస్తాడు చూడు నీకు, ఓకేనా. ఇప్పుడు అంటే నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు నాయుడు గారి పర్యవేక్షణలో లోకేష్ గారు వస్తారు అని అంటున్నారు, కొంతమంది పవన్ గారు కావాలి అంటున్నారు. ఎవరు నీకు ఒక విషయం చెబుతున్నానమ్మా, కుల రాజకీయాలు తగ్గుతాయి. పవన్ కళ్యాణ్ గారే లోకేష్ బాబుని సీఎంగా కూర్చోబెడతాడు, దానిలో ఎటువంటి డౌట్ మీకు అవసరం లేదు.